అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పొలిటికల్ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి నాకు న్యాయం చేయండి, నాకు అన్యాయం జరిగింది అని వేడుకుంటే, కంప్లెయింట్ చేయడానికి వచ్చిన వాడు ఏ పార్టీ వాడు, ఏ కులపోడు. అదేవిధంగా నేరం చేసిన వాడు ఏ పార్టీ వాడు, ఏ కులపోడు అని ఆలోచించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్‌కి పట్టింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా ఆ పార్టీకి ఎంతో కొంత లొంగి పని చేయాల్సినటువంటి పరిస్థితి. తప్పదు. లేకపోతే పోస్టింగులు రావు, ప్రమోషన్లు రావు. వీఆర్‌లో ఉండాలా, అక్కడ జీతం ఉండదు, ఏముండదు. ఎవరైనా సరే వాళ్ళ ఉద్యోగ భద్రత గురించి ఆలోచిస్తారు కానీ, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు కానీ, అతను ఎంత కష్టపడి ఉంటే ఆ ఉద్యోగాన్ని సాధించుకొని ఉంటాడు. అలాంటిది ఈరోజు ఆ వ్యక్తి మీద, ఆ అధికారి మీద మీరు ఈ విధంగా పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తే ఇక వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? మాలాంటి వాళ్ళు ప్రభుత్వాలని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీరు పొలిటికల్ ప్రెషర్ తీసుకురాకండి, వాళ్ళని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి అంటే, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రౌడీ షీటర్కి సపోర్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళాడండి. ఆయన ఏం చెప్తున్నాడంటే, 25 ఏళ్ల కుర్రోడండి, తెలుసో తెలియకో 2 చేశాడేమో. అంటే ఏంటి ఆయన ఉద్దేశం? ఇప్పుడు ఆయన మాటల్ని ఈ రౌడీ షీటర్లు, ఈ గ్యాంగ్స్టర్లు అంతా ఫాలో అయిపోయి రేపటి రోజున నేరాలకు పాల్పడి ఒక పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిపోతారనుకోండి. అంటే వీళ్ళందరినీ వదిలేయాలనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ప్రెషర్తో పోలీస్ అధికారులు కూడా ఎందుకు వీడు ఏ పార్టీకి చెందినవాడో, ఏ కులానికి చెందినవాడో మనం అరెస్ట్ చేసి తీసుకొస్తే రేపు ఉదయాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో మన మీదకి. ఆ తర్వాత ప్రభుత్వం మమ్మల్ని సస్పెండ్ చేస్తుందేమో, లేకపోతే మమ్మల్ని వీఆర్కి పంపిస్తుందేమో. ఈ పొలిటికల్ గందరగోళానికి మేమెందుకు కారణం కావాలని చెప్పి ఇంట్లో కూర్చున్నారనుకోండి, మరి ప్రజలకు న్యాయం ఎలా జరగద్ది? ఈ దోపిడీదారుల నుంచి ప్రజలకు ఎలా రక్షణ దొరకద్ది? ఏం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకైతే అర్థం కావట్లేదు. లాకప్ డెత్లు చాలా జరిగాయండి. ఆ లాకప్ డెత్కు గురైన వ్యక్తి చరిత్ర ఏంటి? ఈరోజు నేను ఆ అబ్బాయి ఉన్నాడనే నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి నిజంగానే లాకప్ డెత్ జరిగి ఉంటుందేమో అనే అనుమానం కూడా నాకు వస్తుంది. ఎందుకంటే ఆ సిఐ గారిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆయన మీద మర్డర్ కేసు బుక్ చేశారు. దీన్ని బట్టి మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది ఏంది, ఖచ్చితంగా ఏదో జరిగింది, ఇందులో ఏదో ఉంది అనేది అయితే మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. అసలుకి ఆ వ్యక్తి యొక్క నేర చరిత్ర ఏంటి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. లాకప్ డెత్ పట్ల మీరు రాజకీయంగా ఉద్యమం చేయాల్సింది ఎవరిని ఉద్దేశించి అంటే, ఏదైనా ప్రజా పోరాటాలు చేసినోడు, లేదా ఏదైనా ఒక చీటింగ్ కేసు, భార్యాభర్తల మధ్య గొడవో, లేకపోతే ఆస్తి తగాదాలో, లేదా మొదటిసారి నేరానికి పాల్పడిన వ్యక్తో లాకప్ డెత్ జరిగితే మీరు ఖచ్చితంగా పోయి పోరాటం చేయాలి. కుల సంఘాలను ఏకం చెయ్యాలి. కులానికి అండగా నిలబడాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఇలాంటి నేరాలకు కూడా లాకప్లో వేసి కొడతారా అని చెప్పి డిమాండ్ చేయాలి. ఇక్కడ చట్టం ఏమైంది, న్యాయం అయింది అని చెప్పి మీరు డిమాండ్ చేయాలి. అలాంటిది సీరియల్ మర్డరిస్ట్ అతను. మర్డర్ అటెంప్ట్స్ 23 కేసులు అతని మీద ఉన్నాయి. దాదాపుగా 10 కేసులు రాజీ చేసుకున్నారు. 3-4 కేసులకి శిక్ష పడింది. ఒక 10 కేసుల దాకా ఈరోజు ట్రయల్స్లో ఉన్నాడు. 2-3 కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి మీరు పోయి అండగా నిలబడితే రేపటి రోజున మీరు ఈ సమాజానికి ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఇక విచ్చలవిడిగా రౌడీ రాజ్యం అయిపోద్దండి ఈ రాష్ట్రము. ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఏ సమాధానం చెప్పుకోలేక నోరు మూసుకొని గమ్ముకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే ఎందుకని మీ అటాక్కి వాళ్ళు తట్టుకోలేకపోయారు. ప్రజల పక్షాన్ని నిలబడి కూడా మాట్లాడలేకపోతున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఈరోజు ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు కానీ ఇమీడియట్గా దాని మీద ఒక విచారణ కమిటీని నియమించటం, ఆ అధికారిని సస్పెండ్ చేసేయటం, వెంటనే ఆయన మీద మర్డర్ కేసు బుక్ చేయటం. అంటే దీనికి ఎవరు కారకులు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆ స్థాయిలో ఒక నేర చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రమాదం ఉందని చెప్పి భావించి
ఈరోజు ప్రభుత్వమే 2 అడుగులు వెనక్కేసింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరికి సపోర్ట్ చేయదలుచుకున్నారో, ఈ రాష్ట్ర ప్రజలకి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారో మీకు మీరుగా చెప్పాలి. ఆ వ్యక్తి నేర చరిత్ర ఏంటి, అతనికి సంబంధించిన మనం ఏదో వినటం కాదండి, ఆయనకు సంబంధించి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే నాలో ఓర్పు నశిస్తే నేను వెనక ముందు చూసుకోలేను. ఆయన ఇచ్చేటటువంటి ఒక స్టేట్మెంటు, గంజాయి కేసులు, అటెంప్ట్ మర్డర్ కేసులు, దొంగతనం కేసులు, ఫోక్సా కేసులు 1, 2 కాదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా చిన్నపిల్లోడు ఏదో 1, 2 చేశాడు వదిలేద్దాం అనుకోవడానికి 1, 2 కేసులు కాదు, 23 కేసులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తల్లిని ఓదారుస్తున్నారు. కొంతమంది పనికిమాలిన ఎదవలు ఆ తల్లి ఏడుపు నీకు కనపడట్లేదా అని చెప్పి నిన్న ఒక వీడియో పెడితే దాని కింద కామెంట్లు పెడుతున్నారు. మరి వాడి చేతిలో హతమైన వాళ్ళు, దెబ్బతిన్నోళ్ళు, దోపిడీకి గురైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపులు మీకు కనపడట్లేదంటారా ముఠాలు? ఏమన్నా మీరు కడుపుకి అన్నం తిని మాట్లాడుతున్నారా, లేకపోతే గడ్డి తిని మాట్లాడుతున్నారా? మీరు మనుషులా, మృగాలా? కొన్ని మీడియా ఛానళ్ళు అయితే కలకలం అంటే విజయవాడలో రౌడీ షీటర్లా కనపడకపోయేటప్పటికి. ఈ మీడియాని నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఎదవను చెప్పుతో కొట్టాలి సమాజం. రౌడీ షీటర్లా కనపడకపోతే ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తారు కానీ కలకలమా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎక్కడికి దిగజారిపోతున్నారు? ఒక కరుడుగట్టిన నేరస్తుడి తరపున ఈరోజు ఒక రాజకీయ పార్టీ నిలబడింది, పోరాటం చేసింది, ప్రభుత్వాన్ని మెడలు వంచగలిగింది అంటే రేపటి రోజున ఈ రాష్ట్రంలో నేరం చెయ్యాలనుకునేవాడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఒక అమ్మాయి దారిని పోతుంటే పట్టుకొని ఆ అమ్మాయిని ఏమైనా చేస్తాడు. చేసిన తర్వాత పోయి ఒక కులాన్ని చూపిస్తాడు, లేకపోతే ఒక రాజకీయ పార్టీని చూపిస్తాడు. నేరస్తుల పట్ల రాజకీయాలు చేయటం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు? నాకు తెలియకడతాను. మీకు దాదాపుగా అనుభవం ఉంది. ఇంత రాజకీయ అనుభవం కలిగినటువంటి మీరు నేరస్తుల తరపున పోరాటం చేస్తే రేపు ప్రజలు అనేవాళ్ళు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సామాన్య ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి పోరాటం చేయాలి. కానీ ఆల్రెడీ ఒక 5-6 కేసుల్లో శిక్ష పడి విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఒక నేరస్తుడి తరపున మీరు పోరాటం చేస్తున్నారంటే నిజంగా మిమ్మల్ని చూస్తే మాలాంటి వాళ్ళకి భయం కలుగుతుందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి. రేపు కనుక మీరు అధికారంలోకి వస్తే మీరు ఇలాంటి రౌడీ షీటర్ల చేతనే ప్రభుత్వాన్ని నడుపుతారా? వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తారా? వాళ్ళు సామాన్యుల మీద దౌర్జన్యాలు, దోపిడీలు చేస్తే ఆ రోజు కూడా మీరు ఏదో తెలిసి తెలియక చేసేళ్లే పసిబిడ్డ, ఆ రోజు ఈ రౌడీ గ్యాంగులన్నీ కలిసి మాకు అండగా నిలబడ్డాయి కాబట్టి ఈరోజు మేము వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో మీరు ముందుకెళ్తే ఈరోజు ప్రజల పరిస్థితి ఏంటి? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మీరు నడిచే మార్గం మంచి మార్గం కాదండి. ఎవరైనా ఒక సామాన్యుడికి లాకప్ డెత్ జరిగితేనో, లేదా ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళనో, లేకపోతే ఏదైనా కుటుంబ కలహాలో, ఆస్తి తగాదాలో ఇలాంటి వాళ్ళ మీద ఏదన్నా పోలీసులు దాష్టీకం చూపిస్తే వాళ్ళ పట్ల మీరు నిలబడి పోరాడాలి. కానీ ఇలాంటి రోగుల పట్ల ఏంటండి మీరు పోరాటం చేసేది? దయచేసి మీరు వెనక్కి తీసుకోండి. ఇలాంటి అంశాల పట్ల మీరు ముందుకెళ్తే ప్రజలు మీకు చాలా దూరం అయిపోతారు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.